పేసపు సాయికిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే అసలు ఇవి విద్యాలయాల లేదా వ్యాపార కేంద్రాల అయ్యా, ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టించే పరిస్థితి తీసుకొచ్చినాయి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఏ అయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో వెంటనే పుస్తకాలు అని చెప్పి, యూనిఫామ్లు అని చెప్పి, షూలు అని చెప్పి, రకరకాల పేర్లు చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల జోబీల నుంచి లూటీ చేసే పని కనిపిస్తూ ఉంది. అయ్యా, విద్యా హక్కు చట్ట ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా ఎక్కడ కూడా పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ విక్రయించకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నా ప్రతి సంవత్సరం విద్యార్థి సంఘాలు, ప్రియా సంఘాలు, తల్లిదండ్రులు ఎంతోమంది ఆల్రెడీ విద్యాశాఖ వ్యాపారం ప్రారంభించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు పాల్పడుతూ ఉన్నారు. అయ్యా, ఈరోజు ఎల్కేజీ పిల్లలు చూస్తే మినిమం 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు తీసుకునే పరిస్థితి. అదే 10వ తరగతి విద్యార్థి వచ్చాడంటే 10 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మీ దగ్గర మీ స్కూల్ పేరు మీద, మీ పాఠశాల పేరు మీద ఏవైతే ముద్రలు చేసి ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయో అవి మాత్రమే కొనాలా, బయట కొనకూడదా? అయ్యా, ఏమైనా ఈ చట్టాలు మీకు చుట్టాలా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే అపోని ఈ పుస్తకాలు పోయాయంటే వెంటనే ఐఐటి పుస్తకాలు అంటారు, వెంటనే ఐఐటి కరికులం అంటారు, అయిపోయింది కాన్సెప్ట్లు అంటారు, జేఈ అంటారు, మెయిన్స్ అంటారు. అయ్యా, 5వ తరగతి పిల్లవాడికి ఈ పుస్తకాలన్నీ అవసరమా? ఇవి కూడా అధిక మొత్తంలో సాధారణ పుస్తకాలు పక్కన పెట్టి ఇంకా వీటికి ప్రత్యేకంగా 5 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా డిఓ గారు, ఇవన్నీ మీకు చాలాసార్లు మేము తెలియజేయడం జరిగింది, అయినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకేమైనా ముడుపులు ఎందినాయా అనేది మా సందేహంగా ఉంది. ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలలో వ్యాపారం ప్రారంభమైంది. విద్యా హక్కు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మీద మీరు చర్యలు తీసుకుంటారు. ఏంటి, ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళు ఏమైనా మీరు చుట్టాలా, బంధువులా? దేని గురించి అని వీళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఏవైతే మేము గొడవ చేసి సీజ్ చేయించిన పుస్తకాలు కూడాను మీరు 2-3 రోజుల లోపలే వాళ్ళకి మళ్ళీ తిరిగి అమ్ముకునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వ ముద్రించిన ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో అవి ప్రైవేట్ బుక్ స్టోర్స్లో కూడా అమ్మకానికి సిద్ధం చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద చర్యలు తీసుకోవాలా? ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళపై మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అయ్యా, మేము చెప్తున్నాం, సూటిగా హెచ్చరిస్తున్నాం. ఏవైతే ఈ పుస్తకాలు వ్యాపారాలుగా మార్చిన ప్రైవేట్ స్కూళ్ళపై మీరు వెంటనే తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తామంటాం.